మల్లయ్య కళ్యాణమన్నాడు కళ్యాణమో కళ్యాణమంటూ నలుగు పెట్టారా పెద్ద మల్లయ్య పండు పెట్టారా అగానికి ఎద్దు ఎండకు లాగుతూ దున్న నీడకు లాగుతూ అర్లు సర్లు పడే నేను వారి పాలనందుకు చేరుకున్నదట. అంతలోనే చంద్రమ్మ ఇంటి ముందు 3 ఆకులు పందిరి వేసి 3 ముత్తైదులను పిలిచి 2 మేళగాళ్ళను పిలిచి ఈ విధంగా కళ్యాణం చేపిస్తున్నారయ్యా. అయ్యా ముగ్గురేమో ముత్తైదులయ్యా మరి మేళగాళ్ళు అలా మల్లయ్య చంద్రమల కళ్యాణం అయినట్టు కానట్టు జరిగిపోయిందట. అంతలోనే కాకాని కృష్ణయ్య గారు గోపయ్య వంక చూసి అరే పెద్దవాడి కళ్యాణం జరిపించడానికి 6 రాజ్యాలు తిరిగి వేసారిపోయారు. ఇప్పుడు చిన్నవాడి కళ్యాణం ఏ విధంగా జరిపించాలా అని చెప్పి కుక్కి మంచంలో కూర్చొని బాధపడుతూ ఉన్నాడట. అంతలోనే మల్లయ్య చంద్రమల కళ్యాణం జరిగి అయిపోయిందట. అంతలోనే కాకాని కృష్ణయ్య గారు కనిగంటి రామయ్య గారి వద్దకు వచ్చి బావగారు ఏంటి బావగారు బావగారు చెప్పండి బావగారు, నువ్వు సరే అంటే మా అబ్బాయిని మా కోడలని నా ఇంటికి తీసుకుని వెళ్తాను బావగారు. బావగారు ఈ మాట కోసం నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా, ఇప్పుడే తీసుకోండి బావగారు చెప్పి మల్లయ్య చంద్రమల బండిలో కూర్చోబెట్టుకుని ముని ఏటి దాపుకు వస్తూ ఉన్నాడట. అలా వస్తూ ఉన్న వారిని ఎవరు చూసారయ్యా? ఇంకెవరు నాయన? కాకాణి ఎంకమ్మ చూసి అమ్మా కోడలా ఏమే నేను వచ్చేదాకా అక్కడ ఏమే అసలు ఈ రోజు ఏమి రోజు కాపురానికి వస్తున్నావు? ఏమి రోజు నువ్వు చెప్పు. ఆదివారం అమావాస్య మూలా నక్షత్రాన్ని కాపురానికి వస్తున్నావే. లేకపోతే చెప్పు, నీ తల్లికి గాని నీ తండ్రికి కాని సిక్కూడదే. నన్నంటావా? నా తల్లిదండ్రులు అన్నావా? నిన్ననే పోసుకొచ్చా కిరసనాలు పోసి తగలబెడతాము అంటావా? ఏమి రోజు అంటున్నావే? పెళ్ళయ్యి 6 నెలలు అవుతున్నా కోడల్ని కాపురాన్ని తీసుకొద్దామనండి. మరి కోడల్ని 6 నెలలు ఆగంటావు. ఏమయ్యా పెద్ద మనిషి ఎదురుగా కూర్చున్న న్యాయం చెప్పవే. చంద్ర కాపురం చేసుకోవద్దా, సంసారం చేసుకోవద్దా, చంద్రకు మాత్రం పిల్లలు వద్దా అని చెప్పరే. అందరూ చెప్తానే ఉంటారు. ఎంతకెందుకు ఆగమన్నా? ఏందో అయింది. కుడికాలు లోపల పెట్టి రావే. కుడికాలు పెట్టాలా? ఏ ఎడంకాలు పెడితే అత్తమామ చస్తారా? ఎడంకాలు పెడితే అత్తమామ చస్తారా? ఏందక్కయ్య చెప్పవేంది? ఎడంకాలు పెడితే ఏమైంది? అత్తమామ చస్తారా? ఆ మాట చెబితే చెప్పమను. అంతేగాని కుడికాలు పెట్టనంటావు. అత్తయ్య ఏమైతుందో చెప్పు. నాకు ఏ కాలు పెట్టాలనిపిస్తే ఆ కాలు పెడతా అంతే అని చెప్పి చంద్ర ఈ విధంగా బయలుదేరి వస్తున్నదయ్యా. అలా చంద్రమ్మ ఏమే చంద్ర నేనేం చెప్పాను నీకు? ఏం చెప్పారు అత్తయ్య? ఎడమ కాలు పక్కకు పెట్టి కుడి కాలు లోపల పెట్టి రమ్మా నాన్న. అదే చేశాను అత్తయ్య. కుడి కాలు పక్కకు పెట్టి ఎడం కాలు పెట్టి వచ్చా. అయిపోయిందిగా చెప్పి మల్లయ్య చంద్రముల కళ్యాణం జరిగి 6 మాసములు అవుతుందట నాయన.
ఇంతలోనే కాకాని కృష్ణయ్య గారు ఆహా గోపయ్య వంక చూసి చూసి అరే అరే, పెద్దవాడి కళ్యాణం జరిపించడానికి 4 రాజ్యాలు జరిగే సారిపోయాను. ఇప్పుడు చిన్నవాడి కళ్యాణం ఈ విధంగా జరిపించాలని చెప్పి చెప్పి కాకాని కృష్ణయ్య గారు బాధపడుతూ ఉన్నారట. అది చూసినటువంటి ఎంకమ్మ ఆహా నాదా ఏమిటి నావా ఈ విధంగా బాధపడుతున్నావు అన్నదట. ఆహా ఆ మాటలు విన్నటువంటి కృష్ణయ్య ఆహా అదేనే ఎంకమ్మ అరిలో సరిలో పడి పడి పెద్దవాడి కళ్యాణం జరిపించాము కదే, అవును కదా చిన్నవాడి కళ్యాణం ఈ విధంగా జరిపించాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఏమండి మీరంతా తెలివి తక్కువ వారండి. ఏమిటి ఎంకమ్మా? ఏమండి ఏమిటో అనగల నగరంలో మా అన్నయ్య గారు ఉన్నారు కదా. అవునా బామారితో ఉన్నాడు కదా. అవును కదా. అవును. అతనికి లేక 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 ఆ శ్రీనివాసుడు వరాన వరానా ఆడవాళ్ళ జన్మించింది. అయితే ఆమె పెరిగి పెద్దదై ఈనాడు పెళ్లిడికి వచ్చింది. అయితే కాబట్టి కాబట్టి నా మాట కాదనకుండా అదనకుండా యుద్ధ నీతున్నని బండి కట్టండి. ఆ, మనం వెళ్ళి వెళ్ళి మా అన్నయ్య గారిని అడిగి నా మేనకోడల్ని నీ మీద కొడల్ని మన ఇంటి కోడలు చేసుకుందాం. ఎంకమ్మా! ఆశకు కూడా ఒక అర్థాన్ని ఉండాలి. ఆశ అబ్బో నిన్ను చేసుకోక ముందు కూడా మాకు చాలా ఆశలు ఆస్తులు అంతస్తులు ఉన్నాయి. ఏమైందా ఇప్పుడు? నిన్ను చేసుకున్నాక పోతున్నావుగా ఏమైంది? తగిలి వరబట్టి కాసుకోవటం, పేడు అమ్ముకోవడం, బట్టలు కట్టుకోవడం, ఒక పూట తింటే 2 పూటల పస్తులు ఉన్నాం, కట్టు పేర్లు అమ్ముకుంటా ఉన్నాం. ఏమంటావు ఇంతకి? ఏమనేది ఏమంటావు? నా మాట కాదనకుండా ఎద్దు నీతో ఉన్న బండి కడితే కట్టండి, మా అన్నయ్య దగ్గరికి వెళ్దాం. లేదంటే నా కాపురం వదిలిపెట్టి నేను పుట్టింటికి పోతా. అంతేగాని కాపురం నేనంటావు? నేను చేయను. అలా భార్య మాటలు కాదనేటువంటి కృష్ణయ్య ఈ విధంగా బయలుదేరి వెళ్తూ ఉన్నాడయ్యా. అయ్యో ఎత్తుకున్నాను మరి బండే గట్టే, ఎత్తుకున్నాను మరి బండే గట్టే, ఎంకమ్మ దేవా 3 పూల పాతేల గట్టే, ఏమో ఎండగొలగే ఏమో నీడగొలగే అచ్యుతముగా హానిగల్ల పరమో ముందుకు బండల్లనయ్యో అనిగళ్ళ నగరం పట్నం అందుకు బండి చేరుకున్నదట. అంతలోని వస్తూ ఉన్నటువంటి గోపయ్యను ఎవరు చూశారయ్యా? ఎవరయ్యా? ఇంకెవరు నాయన? అమ్మలక్కలందరూ కూడా చూశారు. అలా ఎత్తును దున్నను బండి కట్టుకుని వస్తూ ఉన్నాడట కృష్ణయ్య. అలా ఎత్తును దున్నను బండి కట్టుకుని వస్తున్నటువంటి గోపయ్యను ఎవరు చూశారు నాయన? ఇంకెవరు నాయన? అక్కడ ఉన్నటువంటి అమ్మలక్కలందరూ కూడా చూసేమనుకుంటూ ఉన్నారయ్యా. అబ్బాయి అదిగో ఓ పక్క నల్లగా ఓ పక్క తెల్లగా ఉంటుంది. ఇంతకి ఏందిరా అబ్బాయి అది? అదే నాకేం తెలుసు. ఇంతకి ఎద్దుతున్నాను బండి కట్టుకొని వస్తున్నారు. ఎవరు అబ్బాయి వాళ్ళు? ఎవరా? నాకు తెలియదు అమ్మాయి. నీకు తెలీదా? నీకేనాడు తెలుసులే. కొందేనాడు దీని ఇంత కూర్చోండి, నీకేనాడు తెలుసులే. అబ్బాయి ఎద్దుతున్నాను బండి కట్టుకొని వస్తున్నారు. ఇంత కాళ్ళు ఎవరో తెలియట్లేదు అబ్బాయి. ఎవరో కాకాని కృష్ణయ్య గారు వాళ్ళు. కాకాని కృష్ణయ్య గారా? ఒరి 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 ఎద్దు దున్నను బండి కట్టుకొని వస్తున్నారు. ఇంతకు దేని నిమిత్తం మీద వస్తున్నారా? దేని నిమిత్తం మీద వస్తున్నారా? ఎద్దు దున్నను బండి కట్టుకొని ఎదురెళ్ళి అడుగుదామంటావా? ఏమండాయ్ ఏమండాయ్ ఇంతకు మీరు ఎవరండి? మనిషివేనా? నేను దున్నపోతు అనుకుంటున్నానండి. ఇంతకు మీరెవరు, ఎందుకు వస్తున్నారని అడుగుతున్నామండి. పెళ్లి పని మీద వస్తున్నాం అమ్మాయి. పెళ్లి పని మీద వస్తున్నావా? ఎవరు ఏ పెళ్లి? ఎవరింటికి వెళ్తున్నావు? ఏ పెళ్లి పని మీద వస్తున్నావు? మాకు వివరంగా చెప్పాలి కదా. ఎద్దును దున్నను బండి కొట్టుకుని వస్తున్నటువంటి గోపయ్యను చూసిన అమ్మలక్కలందరూ కూడా ఏమనుకుంటూ ఉన్నారయ్యా? అబ్బాయి ఏమి అన్నాలా ఏ బాలుడమ్మా, చక్కని ఆ బాలుడమ్మా, ఉడిచి వచ్చే సూర్యుడు కన్నా మీనాటి చంద్రుడు కన్నా ఏ బాలుడమ్మో.
అక్కాయ్ ఓయ్ అబ్బబ్బా. ఏమే అక్కాయ్ ఆ, ఏమే ఓయ్ అసలు ఎంత అందంగా ఉన్నాడే ఆ, నాకు గనక పెళ్ళి అవ్వకపోతే నేను చేసుకునేదాన్ని ఏం చేసుకుంటావు ఇప్పటికి పెళ్ళి నేను ఎంత చేసుకుంటా. అందంగా ఉన్నాడే ఆ, రూపంలో మన్మధుడిలాగున్నాడే ఆహా, ఆ అబ్బో అలా ఆ. అమ్మలక్కులకునే మాట ఆ. ఆ నోట ఈ నోట పడి పడి. రతనాల రంగమ్మ చెవిన పడ్డాయట. అవునవును ఆ రతనాల రంగమ్మ దేవి ఆ. అరే రే 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 రే, ఆహా. నాలుడు అంతందగాడా అవునవును అని చెప్పి ఆ. అలా వారం ముసుగు పక్కకు తీసి తీసి అబాలుడందాలు ఆట చూసా దండాలు ఆట చూసా మండపాలు కప్పించవయ్యా పిల్లి పీటలు చెప్పించవయ్యా అలా అల్లుడందాలు చూసిన ఆనందంలో రతనాల రంగమ్మ దేవి ఎవరిని మర్చిపోయిందయ్యా అయ్య శ్రీనివాసుని ఎగమరదలయ్యా శ్రీనివాసుని ఎగమరదలయ్యా అల్లుడందాలు ఆట చూసా శ్రీనివాసుని ఎగమరదలయ్యా అల్లుడందాలు చూసిన ఆనందంలో రతనాల రంగమ్మ దేవి తనకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించినటువంటి ఆహా, ఆ శ్రీనివాసుడు కూడా మరచిపోయి మర్చిపోయి తన భర్తగాడి వద్దకు వచ్చి వచ్చి నాదా దేవి ప్రాణేశ్వర ఓయ్ మండపాలు కట్టించు అలాగే పెళ్లి పెడలు తెప్పించు అవునవును పల్లకీలు తెప్పించట్టు ఉన్నదట అంతలోనే అరిగల నగరంలో ఆకాశమంత పందిరి వేసి భూదేవి అంత అరుగు వేసి వేసి బంగారుతో లక్ష్మీ తిరుపతమును ఏ విధంగా పెళ్లి కుమార్తెను చేస్తున్నారయ్యా ఏ విధంగా అయ్యా? ఏడు గంగలవాడా వేంగడవణ ఇక అమ్మవారికి ఇక్కడ నుంచి గంధం ఒకళ్ళు తీసుకొని పెట్టండి కళ్యాణ ఘట్టం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మరి మన గ్రామంలో కళ్యాణం జరిగితే మన ఊళ్ళో కళ్యాణం